ఈ వీడియో చూడండి. ఎన్సీఆర్టీస్ ఏ పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్ గోల్ పెట్టుకున్నా సరే మొట్టమొదటిగా స్టార్ట్ చేసేది ఈ ఎన్సీఆర్టీ బుక్స్తోనే. చిత్రం ఏంటో తెలియదు కానీ గోల్ మొదట్లో మోటివేషన్ పీక్లో ఉంటుంది. సేమ్ ఎన్సీఆర్టీస్ని స్టార్ట్ చేసేటప్పుడు కూడా గోల్ పీక్లో ఉంటుంది. కానీ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, జస్ట్ 40% పీపుల్ మాత్రమే టైం లోపల కంప్లీట్ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళకి సరైన వే తెలియకపోవడం వల్ల, చిన్న చిన్న స్కూల్స్లో చదవడం వల్ల ఇంగ్లీష్ సరిగ్గా రాదు, టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ సరిగ్గా లేవు, అండ్ కాన్సెప్ట్ సరిగ్గా అర్థం కాదు, అండ్ అన్నిటికన్నా మించి వాళ్ళు చిన్నప్పుడు బేసిక్స్ దీనికన్నా దారుణంగా ఉండడం వల్ల కంప్లీట్ చేయలేకపోతున్నారు. ఇంకొక ముఖ్యమైన థింగ్ ఏంటంటే స్ట్రాటజీ అనేది తెలియదు. సో దీనివల్ల ఐఐటిఎన్స్ ఎంబీబీఎస్ పీపుల్ చేసే అడ్వాంటేజ్ వీళ్ళకి రావట్లేదు. నువ్వు అనుకున్న గోల్ టైంకి రీచ్ అవ్వలేనేమో అనే భయం నీకు వెంటాడుతుందా? దాన్ని తీసే. ఇన్ కేస్ నువ్వు నన్ను నమ్మితే లాస్ట్ 4 years నుండి ఎంతోమంది స్టూడెంట్స్కి ఎన్సీఆర్టీస్ పైన మంచి గ్రిప్ రావడానికి చాలా హెల్ప్ చేశా. నీకు కూడా అలాంటి హెల్పే కావాలనుకుంటే చూసారు కదా, నేను కొన్ని పాయింట్స్ రైట్ చేశాను. ఆ పాయింట్స్ గురించి డీటెయిల్గా చెప్తా. అసలు ఏంటి దీని అంతటి గురించి అంటే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే ఎన్సీఆర్టీస్ని గట్టిగా ప్రిపేర్ అవుతాం అనుకో స్టార్ట్ చేసేస్తున్నారు. స్టార్టింగ్ అప్పుడు మోటివేషన్ ఎలా ఉంటుందంటే, ఇదిగో ఈ గ్రాఫ్ నేను వేస్తే ఈ గ్రాఫ్లో ఎలా అయితే మోటివేషన్ పీక్స్లో ఉంటుందో ఇలా ఉంటుంది. కానీ సిచ్యువేషన్ ఏంటంటే, రోజులు గడిచే కొద్దీ కూడా నీ మోటివేషన్ రోజుకి ఇలా డౌన్ అయిపోతుంది. కానీ నిజం చెప్పాలంటే ఎప్పుడు కూడా గ్రాఫ్ అనేది ఈ రకంగా అస్సలు ఉండకూడదు. కానీ మన యొక్క ప్రిపరేషన్ చేసే వాళ్ళకి సరైన వే తెలియకపోవడం వల్ల ఈ మోటివేషన్ ఇలా రైజ్ అయిన దాన్ని అక్కడ విడిచిపెడుతూ ఇలా స్టాండర్డ్గా కిందకి మీదకి ఆటుపోట్లు చేస్తూ స్టాండర్డ్ అయ్యేటట్లు చేయాలి. అలా చేయాలంటే డెఫినెట్లీ మీకు ఈ విషయాలన్నీ తెలియాలి. సో నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా డీటెయిల్గా వినండి. మీ ఎన్సీఆర్టీ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఒక మాట, మీరు ఈ ఎన్సీఆర్టీస్ని ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఒకే ఒక థింగ్ అర్థం చేసుకోండి. మీరు అసలు ఎన్సీఆర్టీని దేనికోసం చదువుతున్నారు? సో దేనికోసం చదువుతున్నారు అనడానికి అది కూడా తెలియదా అనుకోని మీకు అనిపించవచ్చు. కితకితలు ఏం లేదు, సీరియస్గా చెప్తున్నా. మరొకసారి అనుకోండి. సో చాలామంది దేనికి ప్రిపేర్ అవుతున్నారు తెలుసా? మెయిన్గా చెప్పే మాట, బేసిక్స్ నాకు కావాలి, ఆ బేసిక్స్ కోసం నేర్చుకుంటున్నాను అంటారు. సో వెళ్ళనుకోండి, బేసిక్స్ కోసం నేర్చుకుంటున్నప్పుడు బేసిక్స్ లానే చదవాలి. అంతేగాని కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇక్కడ దొరికే కొన్ని టాపిక్స్ ఉంటాయి, దానికి అలా లాక్కుంటూ వెళ్ళిపోతున్నారు, చాలా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుంది తెలుసా? టైం వేస్ట్ అనేది అవుతుంది. సో నువ్వు బేసిక్స్ నేర్చుకో, తప్పేం లేదు. కానీ కొన్ని వాటికి అనవసరంగా టైం వేస్ట్ చేస్తే పోతుంది. ఎందుకు టైం వేస్ట్ అవుతుంది? అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అంటే ఉపయోగపడుతుంది. కానీ ఎన్సీఆర్టీస్ని మనం ఒక షెడ్యూల్లో కంప్లీట్ చేసుకోవాలి. అలా షెడ్యూల్లో కంప్లీట్ చేయకపోతే మనకి తర్వాత చేయబోయే టాస్క్స్ ఉంటాయి కదా, దీనికి ఇబ్బంది అయిపోద్ది అనమాట. అందుకే నేను టైం వేస్ట్ అనుకుని చెప్తున్నా. పోనీ ఫ్యూచర్లో నువ్వు వేరే క్లాసెస్ తీసుకోవా, పోనీ వేరే బుక్స్ చదవవా? ఆ బుక్స్ చదివితే చదవాలి కదా. చదివేటప్పుడు అక్కడ మరి డీటెయిల్గా చెప్తారు కదా, ఇంకా మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ నుండి డీటెయిల్గా నేర్చుకుంటావు కదా. కాబట్టి అనవసరంగా టైం అనేది వేస్ట్ చేయకు. మొట్టమొదటి పాయింట్, బేసిక్స్ కోసమే చదువు మొదటిది. రెండో థింగ్, కొంతమంది ఇంగ్లీష్ కోసం చదువుతాను అనుకుని కొన్ని రకాలుగా చెప్తుంటారు. నా ఇంగ్లీష్ నేను పికప్ చేసుకుంటా అనుకొని. టు బి ఫ్రాంక్ అయితే ఇది మంచి ఐడియానే. కాకపోతే నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మాత్రమే ఎన్సీఆర్టీ చదువుతాను అనే ఫీలింగ్లో ఉండడం కంటే సపరేట్గా ఇంగ్లీష్ కోసం ఇంకా బెస్ట్ వేస్ ఉన్నాయి. ఆ బెస్ట్ వేస్ని ట్రై చేస్తే బెస్ట్ కదా. పాయింట్ అర్థమైందా? అలా కాకుండా కేవలం ఇంగ్లీష్ అనే పర్పస్ మీద నువ్వు ఏ పారాగ్రాఫ్ నుంచి చదువుతావు, దేని నుండి ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకోగలవు, సో దేన్ని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తాం? సో మంచిగా లేదు కదా. సో రిటర్న్ ఇంగ్లీష్ వేరు, టెక్స్ట్ బుక్ ఫార్మేట్లో ఉన్న ఇంగ్లీష్ వేరు, అండ్ సబ్జెక్ట్కి ఉండే టెర్మినాలజీస్ అన్నీ వేరుగా ఉంటాయి. కాబట్టి నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే దేనికన్నా బెస్ట్ వేస్ ఉన్నాయి. కాబట్టి ఎన్సీఆర్టీస్నే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నువ్వు వాడతానంటే మాత్రం చాలా పెద్ద పోతుంది. అయితే ఇక్కడ చెప్పే కొంతమంది ఏమని చెప్తారంటే, అరే సబ్జెక్ట్కి ఒక టెర్మినాలజీస్ ఉంటాయి కదా సార్, ఈ సబ్జెక్ట్ టెర్మినాలజీస్ అన్నీ నేను యూజ్ చేసుకుంటాను, ప్రతి సబ్జెక్ట్కి కూడా ఒక ప్యాటర్న్ ఉంటుంది కదా, ఆ ప్యాటర్న్ నేను యూజ్ చేసుకుంటాను అనుకుని అంటారు. మంచిదే, కానీ నువ్వు ఇప్పుడే ఎన్సీఆర్టీస్ని బేసిక్స్ కోసం చదువుతున్నప్పుడు, చాలా చిన్న లెవెల్లో చదువుతున్నప్పుడు ఈ టెర్మినాలజీస్ని, ఈ ప్యాటర్న్స్ని నువ్వు నిజంగా గ్యాదర్ చేయగలను అనుకుంటున్నావా? నిజంగా దీన్ని సక్సెస్ఫుల్గా ఐడెంటిఫై చేసి ఆ ప్యాటర్న్ని ఎగ్జామ్లో రెప్లికేట్ చేయగలను అనుకుంటున్నావా? నిజం చెప్తున్నా, ఈ యొక్క ప్రయత్నం చేసేవాళ్ళు సుమారుగా ఒక 10% పీపుల్ మాత్రమే ఈ ప్యాటర్న్స్ని, ఈ టెర్మినాలజీస్ని బయటకు లాగాడుతున్నారు. అది కూడా ఎప్పుడు తెలుసా, వాళ్ళు 3 times 4 times రివిజన్స్ అన్నీ అయిపోతాయి కదా, అండ్ సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి కదా, అప్పుడు వాళ్ళకు ఉండే ఇంటెలిజెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. అప్పుడు ఈ ఎన్సీఆర్టీస్ నుండి ఇవన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. కాబట్టి నేను చెప్పే చిన్న సజెషన్ ఒకసారి జాగ్రత్తగా విను. ఈ టెర్మినాలజీస్ని, ఈ ప్యాటర్న్స్ని అనవసరంగా తొందరపడిపోకు. ఎందుకంటే నాలాంటి టీచర్స్ అయితే ఒక సబ్జెక్ట్ని చెప్పేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను జాగ్రఫీని టీచ్ చేశాను అండ్ ఎకానమీని టీచ్ చేశాను. అది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను తెలుసా, నా స్టూడెంట్స్కి
ఇవి ఎకానమీ టెర్మినాలజీస్ అని కూడా సపరేట్గా నేను లిస్ట్ ఇస్తాను. అంటే స్టాండర్డ్ బుక్స్ చదివేటప్పుడు డెఫినెట్లీ లిస్ట్ అనేది ఇవ్వాలి కదా, లిస్ట్ ఇస్తే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అండ్ వాళ్ళకి ఇంకొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఇచ్చేసి సో దీస్ ఆర్ ద ఎకనామిక్స్, ఈ ఎకనామిక్స్ని ఈ ప్యాటర్న్స్లో రాయాలి అనుకుని చెప్తే వాళ్ళు హ్యాపీగా అక్కడ నేర్చుకుంటున్నారు. కాబట్టి రాంగ్ ప్లేస్కి వచ్చి ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా దెబ్బ అయిపోతుంది. ఎందుకంటే మనము మన యొక్క ప్రైమేజ్ని ఈ ప్రిపరేషన్ కోసం పెట్టేటప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ టైమ్స్ గడిచిందంటే 30కి దగ్గరికి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే 30కి దగ్గరికి వెళ్ళిపోతామో చాలా డేంజర్లో పడిపోతాం. సో ఇదొక ప్రాబ్లం ఉంది. కాబట్టి ఇంగ్లీష్ని ఎలా నేర్చుకోవాలి అలా నేర్చుకో. మరి ఎలా నేర్చుకోవాలి? మన అభిజ్ఞ అకాడమీ యాప్లో నీకు డీటెయిల్గా క్లాసెస్ అన్నీ ఉంటాయి. సో దాంట్లో నేర్చుకో. అండ్ ఇంకొంతమంది చెప్పే పాయింట్ ఏంటంటే స్కూల్. సో ఈ స్కూల్ ప్రాబ్లం వల్ల స్కూల్ కూడా ఒక ప్రాబ్లం అవుతుంది అంటే ఎస్, ప్రాబ్లం అనేది అవుతుంది. ఎందుకంటే బాగా అబ్జర్వ్ చేయండి, ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివే స్టూడెంట్కి ఒక ప్రైవేట్ స్కూల్లో చదివే స్టూడెంట్స్కి ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో తెలుసా ఈ మధ్యన. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో స్ట్రిక్ట్గా హాలిడేస్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో సెకండ్ సాటర్డే సండేస్ హాలిడేస్ ఉంటాయా, అంతకు తోడుగా కూడాను ఈవినింగ్ కరెక్ట్ టైంకి విడిచిపెట్టడం, మార్నింగ్ కరెక్ట్ టైంకి రప్పించడం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. కానీ ప్రైవేట్ స్కూల్లో ఎలాంటి పరిస్థితి, స్టడీ అవర్స్ ఎక్స్ట్రా, సెకండ్ సాటర్డేస్ ఉండవు, ఆదివారం అవసరమైతే ఎక్స్ట్రా క్లాసెస్ పెడతారు. పోనీ క్లాసెస్ ఎక్స్ట్రా చెప్పినంత మాత్రం వాళ్ళు ఇంటెలిజెన్స్ అయిపోద్ది అని అనిపించవచ్చు, కానీ అది అంతగా కాదు. ఇంకొక థింగ్ ఏంటో తెలుసా, వాళ్ళు చిన్నప్పటి నుండి ఐఐటీస్ అనుకోని, నీట్ అనుకోని, ఏవో తోలు అనుకోని సబ్జెక్టులన్నీ కూడా నూరు చేయడం వల్ల ఇప్పుడు ఇద్దరు పీపుల్ కూడాను సపరేట్ అయిపోయారు. ఒక పీపుల్ ఏమో డెఫినెట్లీ కూడాను మనీ ఎక్కువ చేస్తున్నారు, చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం వల్ల, చాలా ఎక్కువ నేర్పించడం వల్ల వాడు ఎక్కడో ఉంటున్నాడు, మిగిలిన స్టూడెంట్స్ అందరూ కూడా మామూలుగా ఉండిపోతున్నారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే వాడు అంత టాప్లో ఉన్నవాడు ఈ చిన్నగా ఉన్న పీపుల్తో కాంపిటీషన్లో దిగుతున్నాడు. ఇప్పుడు చెప్పండి ఎవరికి ఎక్కువ హై అడ్వాంటేజ్ ఉంటుంది? ఎవడైతే ఈ టాప్లో ఉన్నాడో వీడికి అడ్వాంటేజ్ ఉంటుంది. సో మిగిలిన వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవునా కదా? మరి ఈ ప్రాబ్లం నుండి సొల్యూషన్ ఏంటి? డెఫినెట్లీ కూడాను నువ్వు ఇక నుంచి కూడాను మాస్టర్గా వర్క్ చేయాలి. ఏదైతే తన దగ్గర ఆ ఎక్స్ట్రా స్కిల్స్ ఉన్నాయో నువ్వు కూడా వాటన్నిటిని నేర్చుకోవాలి. వాటన్నిటిని అవన్నీ నేర్చుకోవాలంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ టీచర్ చెప్పాలి. అది నేనే, సీరియస్ చెప్తున్నాను నేనే. నాకు ఈ 4 ఇయర్స్లో ఈ ఎన్సీఆర్టీస్ ఫౌండేషన్ని క్లాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుండి కూడాను మన అభిజ్ఞ అకాడమీ యాప్లో పొరపాటున నా ఫోన్ నెంబర్ ఇచ్చేసారు. ఎంతోమంది స్టూడెంట్స్ కాల్ చేసేవాళ్ళు. వాళ్ళు చెప్పే మెయిన్ ఇష్యూస్ అన్నీ కూడా ఇలాంటివి అనమాట. సార్ బేసిక్స్ కోసం ఎన్సీఆర్టీని చదువుతున్నాను అనుకున్నాను అంటే అడిగిన వెంటనే ఎన్నాళ్ళు చదువుతున్నాను ఆయన అనుకుని అంటే వెంటనే చెప్పేస్తారు, సార్ ఇప్పటికి 8 మంత్స్ అయిపోయింది, ఇంకొక 3 మంత్స్ పడుతుంది ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయడానికి అనుకుని అంటారు. సో ఇలా టైం అంటే ఉద్దేశాలు మంచివే, కానీ వే అనేది తెలియదు. పోనీ ఇంగ్లీష్ కోసం చదువుతాను అనుకోండి కొంతమంది అంటున్నారు. వాళ్ళకి నిజంగా ఎంత ఇంగ్లీష్ పెరిగింది అనుకోండి, సబ్జెక్ట్లో కొన్ని టెర్మినాలజీస్ అడిగాను అనుకోండి, కొన్ని ప్యాటర్న్స్ అడిగాను అనుకోండి, రికగ్నైజ్ చేయలేకపోతున్నారు. సో చదువుతున్నంతసేపు ఏదో చదువుతున్నాను, బుక్ నా చేతిలో ఉంది, పెన్ నా చేతిలో ఉంది అనుకుని ముఖం కిందెట్టుకుని ఉంటారు తప్ప ఆలోచనలు ఏటో ఉంటాయి, దాన్ని రికగ్నైజ్ చేయలేరు, ఆ వర్క్ అంతా చేయలేరు. సో దెబ్బ అయిపోతూ ఉంటుంది. పోనీ నేను చాలా చిన్న స్కూల్స్ నుండి వచ్చానండి అనుకుని ఆ రకంగా ఉన్న వాళ్ళు కూడా పోనీ ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తున్నారంటే వే తెలియనప్పుడు ఎవడు కూడా వర్క్ చేయలేడు. ఈవెన్ అర్జునుడు అయినా సరే తను చీకట్లో బాణం వేసే స్కిల్ అనేది ఎప్పుడు నేర్చుకున్నాడు? గురువు ద్వారా ఆల్రెడీ కొంత ఎడ్యుకేషన్ నేర్చుకున్నాడు. ఎప్పుడైతే ఎడ్యుకేటెడ్ అయ్యాడో అప్పుడు తన ఓన్ క్రియేటివిటీ అనేది పుట్టింది. అంతేగాని అసలు జీరో ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు జీరో ఎడ్యుకేషన్ నుండి క్రియేటివిటీ అనేది క్రియేట్ అవుతుందా? రాదు కదా. కాబట్టి నీ దగ్గర డెఫినెట్లీ కూడాను అవన్నీ రావాలి. అవన్నీ రావాలంటే ఎలా చెప్తా, వెయిట్ చేయండి. అండ్ ఇంకొంతమంది చెప్పే మెయిన్ రీజన్స్ ఏంటో తెలుసా? స్ట్రాటజీ. ఎస్, ఇంకొంతమంది చెప్పే రీజన్స్ స్ట్రాటజీ. టు బి ఫ్రాంక్ ఒక మాటలో చెప్తాను, మీరు ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యాక దాన్ని నిజంగా ఫాలో అవుతారా? మనలో మనమాట ఒక స్ట్రాటజీ చూసిన వెంటనే కొన్ని రోజులు ఫాలో అవుతారు, నెక్స్ట్ కొన్ని రోజులకి ఏం చేస్తారు తెలుసా? ఇది బాగాలేదనుకోని నెక్స్ట్ వార్డ్ స్ట్రాటజీ చూస్తారు. ఇంకొన్ని రోజులకి ఏమవుతుందో తెలుసా? పక్కవార్డ్ స్ట్రాటజీ చూస్తారు. ఇలా పక్కవాడిది చేస్తే ఏ స్ట్రాటజీ కూడా కంప్లీట్ చేయలేరు, ఏ స్ట్రాటజీని కూడా ముందుకు వెళ్ళలేరు. సో నేను ఒక మాట చెప్తున్నా, మీరు ఏదైతే నమ్ముతున్నారో దట్ ఈస్ ద స్ట్రాటజీ. మీరు ఏదైతే బలంగా నమ్ముతున్నారో ఇది అవుతుందని అనుకుంటున్నారో చివరి వరకు పోరాడుతూ అది మంచి స్ట్రాటజీ. నాకు 2 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఒక స్టూడెంట్ ఏం చేశారంటే, అదే ఫస్ట్లో నేను ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ చెప్పడము, కానీ స్టూడెంట్స్కి వాళ్ళ దగ్గర కాల్స్ తీసుకుని చెప్పేదైతే లేదు. సో అలాంటి టైంలో నా నెంబర్ లీక్ అయిపోవడం వల్ల స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. ఒక స్టూడెంట్ ఏం చేశారంటే, సార్ ఏ బుక్తో స్టార్ట్ చేయాలనుకుని అడిగారు. నేనేం చేశాను, అప్పుడు నేను సైన్స్ అనేది టీచ్ చేస్తున్నాను కాబట్టి సైన్స్ అనేది చేయండి అనుకుని చెప్పేశాను. కానీ ఇంకొక స్టూడెంట్ కాల్ చేశారు. అప్పుడు నేను కంప్లీట్ చేసేసి ఉండడం వల్ల క్లాసెస్ అన్నీ కూడాను అప్పుడు మంచి మూడ్లో ఉన్నా. వాడికి చెప్పిన క్లాసెస్ పాలిటీ. సో పాలిటీ ఈజీగా ఉంటుంది, పాలిటీని స్టార్ట్ చేయనుకొని
అంటే నేను ఇద్దరికి 2 సజెషన్స్ ఇచ్చాను. వన్ ఆఫ్ ది స్టూడెంట్ సైన్స్ అనుకుని చెప్పే స్టూడెంట్కి దట్ ఈస్ ద టఫెస్ట్ థింగ్, అండ్ ఇంకొక థింగ్ పాలిటీ అనేది ఈజీ ఉంది కదా ఆ పర్సన్ కూడాను. సో పాలిటీ ఈజీ సబ్జెక్ట్ ఒకటి చెప్పాను చూడండి, వాడు కంప్లీట్ చేయలేకపోయాడు ఎన్సీఆర్టీస్ని. నిజం చెప్తున్నా, వాడికి స్ట్రాటజీ ఇచ్చాను, ఇద్దరికి స్ట్రాటజీస్ ఇచ్చాను, కానీ వీళ్ళిద్దరిలో సైన్స్ అనుకుని ఎవరు చెప్పినా వాళ్ళే కంప్లీట్ చేశారు. ఇక్కడ గొప్పతనం సైన్స్ అనే సబ్జెక్ట్ కాదు, పోనీ పాలిటీ అనేది వేస్ట్ సబ్జెక్టు కాదు, ఇక్కడ ఇద్దరు కమిట్మెంట్, ఇద్దరు ఆ స్ట్రాటజీ మీద నిలబడిన విధానం, చివరి వరకు తీసుకుని వచ్చిన విధానం, ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఏ డెసిషన్ తీసుకున్నాం అనేది కాదు, ఏ డెసిషన్ తీసుకున్నా సరే దాన్ని సక్సెస్ చేసుకోవాలి అనే డిటర్మినేషన్ ఉంటుంది చూసారా, అనే డెడికేషన్ ఉంటుంది చూసారా, అది ఇంపార్టెంట్. సో మీరు స్ట్రాటజీ అనుకుని గుడ్డు దీని వెనక పరిగెట్టినంత వేస్ట్ ఇంకొకటి లేదు. కాబట్టి ఫాలో అవ్వండి, ఏదో ఒకటి ఫాలో అవ్వండి. ఇంకొక విషయం, ఈ వీడియో చూసాక కొంతమంది స్టూడెంట్స్ నా దగ్గర కూడా జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిపోయిన తర్వాత నా దగ్గర కూడా స్ట్రాటజీ తీసుకుంటారు. కనీసం దీన్నైనా సరే పర్ఫెక్ట్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. నేనున్నది మీకోసమే కదా, సో హెల్ప్ అనేది తీసుకోండి, బాగా చేయండి. అండ్ ఇంకొక థింగ్, టైము. టైం. ఈ ఎన్సీఆర్టీస్ని ఇంకెంతకాలం చదువుతారు? మనలో మనమాట ఒక ఎన్సీఆర్టీని తీసుకొని ఎన్ని రోజులు చదువుతారు? సో హార్డ్లీ చెప్తున్నాను 3 monthsలో తేల్చి పడేయాలి ఈ ఎన్సీఆర్టీస్ని. అలా కాకుండా ఈ 3 months కాకుండా కొంతమంది ఏం చేస్తున్నారు 6 months చేస్తున్నాడు, ఇంకొంతమంది ఏం చేస్తున్నారు 1 year చేస్తున్నాడు, ఇంకొకటి ఏం చేస్తున్నాడు 1.5 year చేస్తున్నాడు. సో ఇంతకాలం చేస్తే మరి మిగిలిన ప్రిపరేషన్ ఎప్పుడు చేస్తారు? స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి, అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి, అండ్ సిలబస్ని చూసేసి మళ్ళీ నోట్స్ తయారు చేసుకోవాలి, ఇంటర్వ్యూ కోసం కూడా కొన్ని ఫ్రేమ్వర్క్స్ తయారు చేసుకోవాలి, ఇంట్రడక్షన్ తయారు చేసుకోవాలి, ఫైనల్ ఆన్సర్స్ తయారు చేసుకోవాలి. సో వీటన్నిటిని పక్కన పెట్టేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ నుండి ఏవే ప్యాటర్న్స్ ఉన్నాయో, హైలీ రిటర్న్ ఏవే ఇయర్స్ వస్తున్నాయో అవి చెక్ చేసుకోవాలి, అండ్ ఆన్సర్ రైటింగ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, ఎథిక్స్ కోసం నోట్స్ తయారు చేసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి కదా వర్క్స్ అన్నీ కూడాను. మరి ఈ వర్క్స్ అన్ని ఎప్పుడు చేస్తారు? సో ఈ ఒక్క దాంట్లోనే ఆగిపోతే ఇక్కడ వచ్చే పెద్ద దరిద్రం ఏంటంటే ఈ ప్రిపరేషన్లో ఈ ఎన్సీఆర్టీస్కి ఎక్కువ టైం పెట్టడం వల్ల మోటివేషన్ తగ్గిపోతుందబ్బా. మోటివేషన్ తగ్గిపోతుంది. మీరు కావాలంటే ఒక గులాబ్ జామున్ ఫస్ట్లో తినండి, టేస్ట్ సూపర్ అనిపిస్తుంది. సెకండ్ గులాబ్ జామున్ తినండి, ఇంకా బాగా అనిపిస్తుంది. థర్డ్ గులాబ్ జామున్ తింటే వెగట్ కొద్దిగా తగ్గుతుంది, ఆ తర్వాత గులాబ్ జామున్ ఇంకొద్దిగా తగ్గుతుంది, ఆ తర్వాత ఇంకొద్దిరా బాబు అనిపిస్తుంది. సేమ్ ఎన్సీఆర్టీ ప్రిపరేషన్లో కూడాను నువ్వు స్టార్టింగ్ స్టేజ్లో నీకు బాగానే ఉంటుంది, కానీ ఎంతకాలం నుండి అదే బుక్స్ చదువుతూ అనుకుని చదువుతానన్న భ్రమలో బతికేస్తూ లేట్గా వెళ్తూ ఉండడం వల్ల ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోద్ది. సో దీనివల్ల అల్టిమేట్గా నీకున్న ఫైనల్ గోల్ యొక్క రిజల్ట్ కూడా తగ్గిపోతే చాలా డేంజర్ కదా. సో అది మెయిన్ నేను చెప్తున్నాను. సో దాని విషయంలో కూడా చాలా జాగ్రత్త పడు. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే నీకు సరైన గురువు ఉండాలి. నువ్వు ఒక పర్సన్కి కంప్లీట్గా సరెండర్ అయిపోవాలి, అకౌంటబుల్ అయిపోవాలి. అలా అకౌంటబుల్ అయిపోతే నీకు ఏదైతే ఉందో ఆ మోటివేషన్ ప్రాబ్లం నీకు డ్రాప్ అవనవరు. నీ టైం అని చూస్తారా, నీ టైంని నీకు కాపాడి నీకు నెక్స్ట్ స్టేజ్కి రెడీ చేసేస్తారు. అండ్ నీ స్ట్రాటజీస్ ఉన్నాయి కదా, నీ స్ట్రాటజీస్లో ఏదైనా డొల్లతనం ఉంటే నీ స్ట్రాటజీస్ని ముందుకు తీసుకుని వెళ్ళిపోతారు. అన్నిటికన్నా మించి నీ స్కూల్ బ్యాక్గ్రౌండ్ చండాలంగా ఉంది, నువ్వు అంత బాగా చదువుకోలేదు స్కూల్స్లో అని అనుకుంటే డెఫినెట్లీ నీకు ఎన్సీఆర్టీస్ చాలా వరకు చేయాలి. అదే ఐఐటిఎన్స్, ఎంబీబీఎస్ ఇలాంటి వాళ్ళు అసలు ఎన్సీఆర్టీస్ చదవకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళకి అంత బాగా కమాండ్ ఉంటుంది. కాబట్టి ఇక నువ్వు చేసేది నువ్వే. కాబట్టి నువ్వు వాళ్ళతో పాటుగా పోల్చుకుంటే ఎక్స్ట్రా టైంని ఇక్కడ పెడుతున్నావు. పెట్టేటప్పుడు మరి కొద్ది ముందు చేయాలి కదా. అలాంటప్పుడు ఎవరు నీకు ముందుగా చేస్తారు? మంచి గురువు అనేవాడు చేస్తాడు. అండ్ అన్నిటికన్నా మించి ఇక్కడ ఇంగ్లీష్ అన్నాను కదా, ఈ ఇంగ్లీష్కి నాలంటోడైతే నా స్టూడెంట్స్ అందరికీ కూడాను ఈ ఇంగ్లీష్ కోసం ఎన్సీఆర్టీస్ని చదివించడమే ఆపేసాను. కంప్లీట్గా సీరియస్గా చెప్తున్నా, ఆపేసి వాళ్ళకి సపరేట్ ప్యాటర్న్లో తీసుకుని వెళ్తున్నా. జస్ట్ 3 monthsలో నేను ఇచ్చిన ప్యాటర్న్స్ ఫాలో అయిపోతుంటే ఇంగ్లీష్ కంప్లీట్ చేసుకుంటున్నారు. అండ్ సబ్జెక్ట్స్లో ఎలాగో స్టాండర్డ్ బుక్స్ నేను చెప్పేటప్పుడు డీటెయిల్ చేసినప్పుడు అక్కడ టెర్మినాలజీస్ ప్యాటర్న్స్ ఇచ్చేస్తున్నాను కాబట్టి అక్కడ సెట్ అయిపోతుంది. అండ్ ఫైనల్గా ఇంకొక ఏంటో నీకు తెలుసా, నేను లెసన్స్ చెప్తే నా లెసన్స్లో నుండి తీసుకుని వెళ్తే వాడు బేసిక్స్ నుండి అడ్వాన్స్డ్ బుక్కి టచ్ చేసేంత వరకు కూడా నేర్చేసుకుంటున్నాడు. దీనివల్ల ఈ బేసిక్స్ అనే ప్రాబ్లం కూడా పోతుంది సీరియస్గా. సో అది బ్యాటర్. సో దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతున్నాయి. ఇక నీకే అడుగుతున్నా, ఒకవేళ నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నువ్వు ఫేస్ చేస్తే, వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ అయినా నీకు ఉంటే, నా టీచింగ్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే, నేను నీకు సాల్వ్ చేయగలను నమ్మకం ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అండ్ ఫోన్ నెంబర్ ఉంటుంది. సో మన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్ తీసుకుంటూ క్లాసెస్ చెప్పాను. ఓకే, ఇంకొక థింగ్ ఏమిటో తెలుసా, ఆల్రెడీ మన ఎన్సీఆర్టీ ఫౌండేషన్లో కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరూ కూడాను స్టాండర్డ్ బుక్స్ కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నారు. ఇంకొక కొన్ని రోజుల్లో ఈ స్టాండర్డ్ బుక్స్ కూడా కంప్లీట్ అయిపోయి వాళ్ళు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ వైపు వెళ్ళిపోతున్నారు. సో నీ యొక్క జర్నీ ఒకవేళ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ దగ్గర ఉంటే నీ లైఫ్లో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళి ఇంకా మంచి మంచి కోచింగ్స్ తీసుకొని ఇంకా ఫాస్ట్గా నీ గోల్స్ అన్నిటికీ ఫాస్ట్గా రీచ్ అవ్వాలి అనే ఆలోచన ఉంటే, ఫైనల్గా ఒక మాటలో ఏంటంటే చెప్పడానికి,
ఎన్సీఆర్టీసీని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటే ముందుకు వెళ్ళగలవు. లేదు అంటే ఇది కంప్లీట్ చేయలేదు అనే రిగ్రెట్ నీ లైఫ్లో ఉండిపోద్ది. అలాంటి రిగ్రెట్ నీ లైఫ్లో ఉండకూడదు. అలాంటి రిగ్రెట్ రాకుండా నీకు కాపాడు వన్ ఆఫ్ ది సొల్యూషన్ నేనని ఫీల్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దర్జాగా ఫాలో అయిపో.